బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం తనికేళ్ల హైవే ప్రాంతంలో గ్రీన్లాండ్ వెంచర్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 64 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్తో బట్టబయలైంది. వెంచర్లోని 12 మంది సభ్యులతో 4 సభ్యుల వ్యూహంతో డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారు. రిజిస్ట్రేషన్లో కీలక పాత్ర పోషించిన వారిలో కార్పొరేషన్ చైర్మన్, మరికొంతమంది బడా నేతలు ఉన్నట్లుగా సమాచారం. ఈ డబుల్ రిజిస్ట్రేషన్లకు వైరా రిజిస్ట్రార్ రామచంద్రయ్య పూర్తిగా సహకరించారు. రిజిస్ట్రేషన్కు సహకరించిన అందరిలో లక్షల్లో నగదుల కుటుంబీకుల పేరుతో ల్యాండ్ నజరానా అందినట్లు సమాచారం. 1,50,000 గజాల స్థలాన్ని సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఉద్యోగుల పేర్లతో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ జరిగింది. డిసెంబర్ 28 రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు గుట్టుగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. గ్రీన్లాండ్ డెవలపర్స్ పేరుతో మొత్తంగా 500 ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ తంతు తెల్లవారుజామున 3 గంటల లోపు ముగిసింది. ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ తనికేళ్ల హైవే ప్రాంతంలో గ్రీన్లాండ్ వెంచర్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 64 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్తో బట్టబయలింది. వెంచర్లోని 12 మంది సభ్యుల్లో 4 సభ్యులు వ్యూహంతో డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఈ స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చింది? లక్ష్మీనాగు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం తనికెళ్ల హైవే ప్రాంతంలో గ్రీన్లాండ్ వెంచర్ లో భారీ స్కామ్ జరిగినట్లుగా జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతూ ఉంది. వైరా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గత నెల 28వ తారీఖున 64 డాక్యుమెంట్స్ లో 500 ఫ్లాట్స్ ని ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులకు సంబంధించి ఆయా పేర్లతో కూడినటువంటి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా కీలకమైనటువంటి సమాచారం ఏఎన్ఎన్ దృష్టిలో ఉంది. దీంతో పాటుగా రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఈ నిర్వహణలో దాదాపు 200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ల్యాండ్స్ ని 1,64,00,000 స్టాంప్ ఫీజులకే పరిమితం చేసి ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకోకుండా చెక్కుల ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ రిజిస్ట్రేషన్ నిర్వహణలో వైరా రిజిస్టర్ పాత్రతో పాటు కీలకమైనటువంటి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ చెందినటువంటి నాయకుడు ఉన్నట్లుగా జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ స్కామ్ వెనక రకరకాల అనుమానాలు జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఆ అధికారులు, వ్యాపార వర్గాల్లో కూడా గ్రీన్లాండ్ వెంచర్ లో అదే ఇండో ఖతార్ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ప్రధానంగా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే ఒకే రోజు సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల లోపు 2 నిమిషాల వ్యవధిలోనే ఒక్కొక్క డాక్యుమెంట్ పే స్లిప్స్ బయటకు తీసి రిజిస్ట్రేషన్ చేయడానికి వెనక ఉన్నటువంటి పాత్ర అంతా ఇంత కాదు, కీలకమైనటువంటి నేతల యొక్క హస్తం ఉన్నటువంటిది కూడా ప్రధానమైనటువంటిది చర్చ నడుస్తా ఉంది.
1,50,000 గజాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అథరైజెస్ డిటిసిపి లేఅవుట్స్ ఉన్నటువంటి వాటిలో ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి ఆథరైజేషన్ కూడినటువంటి వాటిని రిజిస్ట్రేషన్ చేయగా 50,000 గజాలకు సంబంధించి మాత్రం అనాథరైజేషన్ గా ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ డిటిసిపి లేఅవుట్స్ అయినటువంటి వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయడాన్ని చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డాక్యుమెంట్స్ కి సంబంధించి 43/89/2024 నుండి మొదలుపెట్టి 44 నుంచి 52 2024 అంటే 64 డాక్యుమెంట్స్ కి సంబంధించినటువంటి వాటిలో మొత్తం ఒక్కొక్క వ్యక్తి పేర 5 ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయడంలో కీలకమైనటువంటి ఒక స్కామ్ దాగి ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు సంబంధించి వైరా రిజిస్టర్ కి సంబంధించిన దాంట్లో నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి రిజిస్టర్ వైపు నుంచి ఆరోపణలు వస్తున్నప్పటికీ స్టేట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి బుద్ధ జ్యోతి ప్రకాష్ సంబంధించి ఇప్పటికే ఒక విచారణకు సంబంధించినటువంటి ఫైల్స్ తెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. 64 డాక్యుమెంట్స్ కి ఇద్దరికి సంబంధించినటువంటి సాక్షుల్ని ఎలా తీసుకున్నారనేటువంటిది కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ప్రస్తుతం గ్రీన్లాండ్ వెంచర్ కి సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి ఆల్రెడీ ఇండో ఖత్తర్ నిర్వాహకుల మధ్య ఉన్నటువంటి గ్రీన్లాండ్ నిర్వాహకుల మధ్య ఉన్నటువంటి కొంత విభేదాలు ఏదైతే ఉన్నాయో విభేదాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్న నేపథ్యం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రధానమైనటువంటి కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వెంచర్ లో నివాసం ఉంటాం వాళ్ళందరూ కూడా గందరగోళంగా పడుతున్న నేపథ్యం కనబడతా ఉంది. తెల్లవారుజామున 3 గంటల లోపే తంతును మొత్తం కంప్లీట్ చేసి దాదాపు 200 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేటువంటిది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అంటే డబ్బు ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి ఇంత తేడా ఉంటుందా అనేటువంటిది కూడా కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్.